నిజంగా గత జన్మని మీరు చూడగలుగుతారా? అంతరిక్షంలో గ్రహాల యొక్క కదలికల్ని మనం ఏం చేస్తామంటే ఒక చార్ట్ రూపంలో డివైడ్ చేసి దాన్ని ఇక్కడ చూపిస్తుంటాం మనం. సో 12 రాశులు 360 డిగ్రీలు 12 రాశులు, ఆ 12 రాశుల్లో నవగ్రహాల కలయిక. బాగా అర్థం చేసుకుంటే 360 డిగ్రీస్ చార్ట్, దాంట్లో 12 రాశులు, 9 గ్రహాలు. ఇంతే. దీన్ని బట్టి జీవితము, జీవితానంతరం, పూర్వ జీవితం కూడా చెప్పవచ్చు. చెప్పేటువంటి విధానంలో ఏముంటుందంటే మన పూర్వీకులు అందించినటువంటి అనేక శాస్త్రాలు చెప్పబడ్డాయి. జ్యోతిష్ శాస్త్రంలో సంహితలు కావచ్చు, హోరా శాస్త్రాలు కావచ్చు. దీన్ని ఆధారం చేసుకొని లగ్నం చెప్తాం, ఫస్ట్ హౌస్ ఉంటుంది, శరీరాన్ని సూచిస్తుంది. ద్వితీయం ఉంటుంది, ధనాన్ని, వాక్కుని చెప్తుంటుంది. మూడోది ఉంటుంది, రిలేషన్షిప్స్, బ్రదర్స్, కజిన్స్ గురించి చెప్తుంటుంది. ఫోర్త్ హౌస్ ఉంటుంది, తల్లి, వాహనాలు గురించి చెప్తుంటుంది. ఫిఫ్త్ హౌస్ ద్వారా ఏం చెప్పవచ్చు, సంతానం, సౌభాగ్య విషయాలు చెప్పుకోవచ్చు. షష్టమ భావం, శత్రువులు, గుప్త శత్రువులు, ఇవన్నీ 6th హౌస్ ద్వారా ప్రెడిక్ట్ చేయొచ్చు. 7th హౌస్ కలత్రం, వివాహము, వైవాహిక జీవితము, రిలేషన్షిప్స్, బాండింగ్, పార్ట్నర్షిప్స్ అవన్నీ 7th హౌస్ బట్టి చెప్పొచ్చు. 8th హౌస్ మృత్యు సంబంధించినటువంటి విషయాలని 8th హౌస్ బట్టి ప్రెడిక్ట్ చేయొచ్చు. 9th హౌస్ భాగ్యస్థానం, ఏ సమయంలో ఏది అనుభవించనున్నామో అది చెప్పేటువంటిది 9th హౌస్. మంత్రోపదేశం కావచ్చు, గురు సేవ చేసేటువంటి యోగం కావచ్చు, గురుముఖత వచ్చేటువంటి ఉపదేశం కావచ్చు, ఏ శాస్త్ర ప్రావీణ్యత సంపాదించనున్నామో కావచ్చు, ఇవన్నీ కూడా 9th హౌస్ బట్టి ఏ దేవతార్చన చేస్తామో, ఏ దేవతార్చన ఇప్పుడు మనకు తెలియకుండానే కొన్ని దేవతార్చనలకి, అంటే కొన్ని దేవతలకు మనం బాగా అట్రాక్ట్ అయ్యి బాగా ఉత్సాహంతో పూజ చేస్తుంటాం.